హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ చేతి మధురిమలు. ఈ సమ్మర్లో వంటికి ఎంతో చలువ చేసి శక్తినిచ్చే పెసరపప్పు చారు. దీనినే కొన్ని చోట్ల పప్పుల్స్ అని కూడా అంటారు. అన్నట్టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోస్ చూడడం మర్చిపోకండి. ముందుగా ఫ్రై ప్యాన్లోకి 1 కప్పు పెసరపప్పును తీసుకొని అందులోని పచ్చివాసన పోయేంత వరకు ఎర్రగా వేపి తీరాలి. అలా వేపిన పప్పు మంచి సువాసనతో ఘుమఘుమలాడుతుంది, మంచి రుచిని కూడా ఇస్తుంది. ఇలా తీసుకున్న పప్పుని ఒక బౌల్లోకి తీసుకొని నీళ్లు పోసి ఒకసారి కడిగి మరలా పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక అరగంట పాటు పప్పుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లోకి నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకొని 4 ఎర్రగా పండిన టమాటో ముక్కల్ని కట్ చేసి వేసుకోవాలి. 8 నుంచి 9 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 పిక్కల చింతపండును, 4-5 వెల్లుల్లి రెప్పలను తొక్కుతో సహా వేసుకోండి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకొని అందులోకి 1 టీ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ పసుపు పొడి, తగినన్ని నీళ్లు అంటే కూరగాయ ముక్కలన్నీ మునిగేంత వరకు నీళ్లు పోసుకొని గరిట పెట్టి కలిపి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. ఈ పదార్థాలన్నీ పప్పులోనే వేసి ఉడికించడం వల్ల పప్పుకి మంచి రుచిని ఇస్తాయి. మీ రుచికి సరిపడా ఉప్పును ఇందులో వేసుకోండి. రాళ్ళ ఉప్పు వేయడం వల్ల మంచి రుచి వస్తుంది. ఇలా ఒక ముద్దకం తీసుకొని పప్పుని బాగా మెదుపుకోండి. ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 10 మెంతులు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు వేసి ఆవాలు చిటపటలాడేంత వరకు వేపాలి. అలాగే 1 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, 1 ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఎర్రగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేపి పప్పులోకి వేసుకోవాలి. ఇలా తాలింపు పెట్టడంలోనే ఈ పప్పు రుచి అంతా ఉంటుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలిపి స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు మూత పెట్టి కొంచెం సేపు అలాగే ఉంచాలి. ఇప్పుడు పప్పును తెరల కాగనివ్వకూడదు. లైట్గా బుడగలుగా వచ్చిన తర్వాత పప్పు అనేది ఆపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఈ పప్పుల్స్ రైస్లోకి, చపాతీస్లోకి చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ వేసవిలో వంటికి ఎంతో చలవనించి మంచి శక్తిని కూడా ఇస్తుంది. నచ్చిందా? మీరు ట్రై చేయండి.